వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్మృతివనం కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి పరిధిలో యానాంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నాడే ప్రారంభమైంది. ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వానికి ప్రతినిధి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు తన సొంత నిధులతో యానాంలో దివంగత వైఎస్ఆర్ గారి పేరు మీద ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు ఘనంగా ప్రారంభమైంది. ఒక నాయకుడిగా, పేద ప్రజల పరిరక్షకుడిగా, రైతన్నల నేతగా, ఒక చిరస్మరణీయమైన నాయకుడిగా చరిత్రలో నిలబడిన రాజశేఖర్ రెడ్డి గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము అని చెప్పి ఆయన మాట్లాడారు. అండ్ అదే సందర్భంగా మల్లాడి కృష్ణారావు రచించిన మల్లాడి కృష్ణారావు రచించినటువంటి ఆత్మీయులు రాజన్న స్మృతిలో అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఆత్మీయులు రాజన్న స్మృతిలో అని. అండ్ అదే సమయంలో యానాం నియోజకవర్గ అభివృద్ధికి రాజశేఖర్ రెడ్డి గారు ఎనలేని సహకారాన్ని అందించారు అని చెప్పి ఆయన గుర్తు చేసుకుంటూ మొత్తం మీద ఒక కేంద్రపాలిత ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డి గారి, దివంగత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహ ఒక స్మృతివనం తాను చనిపోయి 16 సంవత్సరాలు కావస్తున్నా కూడా తన లీడర్షిప్ ఇప్పటికీ చాలా ఫ్రెష్గానే ఉంది. తాను జనంలో ఇంకా ఫ్రెష్గానే ఉన్నారు అంటే మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెబితేనే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది అంటే నిజంగానే ఆయన లీడర్షిప్ చిరకాలం. ఈ కార్యక్రమంలో చాలామంది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితులుగా ఉన్న నేతలందరూ పాల్గొన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, కేవీపీ రామచంద్రరావు, చిన్నారెడ్డి, తెలంగాణకు చెందిన నేత ఉంటారు కదా, సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి, విజయసాయి రెడ్డి, పల్లం రాజు, రఘువీరారెడ్డి, కొనతాల రామకృష్ణ, గిడుగు రుద్రరాజు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్యే పంతం నానాజీ, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకేనేమో మామూలుగా వైఎస్ఆర్ అమర్ రహే అంటూ ఉంటారు, ఎప్పటికీ సజీవంగానే ఉంటారు వైఎస్ఆర్ అంటారు. అది ఒక 16 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు మీద స్మృతివనాలు ఏర్పాటు అవుతున్నాయి అంటే బహుశా చాలా చాలా కొద్ది మందికి మాత్రమే ఆ ప్రత్యేకత ఉంటుందేమో. అందులో రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పటికీ ముందు వరుసలోనే ఉండొచ్చు.